हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के ఆర్ के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసేటట్టుగా ఈ వీడియోలో వచ్చేసి మనకు 40 గొర్రెలు 40 పిల్లలు అనేటివి మనం కొని ఇక్కడ మన భీమవరం సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. భీమవరం వాళ్ళకి నిన్న సాయంత్రం బండి లోడ్ ఎత్తించాను. ఇది శుక్రవారం రోజు. సో దానివల్ల ఏమైందంటే సంతా వీడియో తీయలేకపోయినాం, అలాగే నిన్న ఫోన్ కాల్ ఒక్కటి కూడా తీయలేకపోయినామండి. ఎందుకంటే ఈ పనులు చేసుకుంటూ ఉండడం వల్ల కష్టమైపోయింది. అంటే అన్నగారు నిజానికి బుధవారం రోజు సాయంత్రం వచ్చారు. గురువారం రోజు మొత్తం బయట తిరుగుతూ ఉన్నాం. ఈ బ్యాచ్ చూసి సెలక్షన్ చేసి తీసుకున్నాం. అలాగే పొట్టేళ్ళు 2 సంతలో కొన్నాం, విత్తన పొట్టేళ్ళు. అది కూడా చూపిస్తాను. సో ఆ పొట్టెల సెలక్షన్లో ఇలా తిరిగేటప్పుడు ఏంటంటే కుదరలేదు పని చేయడం. సో 2 పొట్టేళ్ళు కొని ఉన్నాం. బండి బాడ్లుగా మొత్తం ఎక్కించున్నవి. వీటి గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఈ గొర్రెలు అమ్ముడిపోయి ఉన్నాయి, భీమవరానికి వెళ్తున్నాయి. ఇవి కాకుండా ఇంకొక 30 గొర్రెలు 30 పిల్లలు ఒక కట్ట ఉంది. మంచి సైజ్ అయిన గొర్రెలు 2 పళ్ళు 4 పళ్ళు ఉన్నాయి. అలాగే 85 కట్ట ఒకటి ఉంది. 65 సూడి గొర్రెల కట్ట ఒకటి ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మన నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. కావాలనుకుంటే మనం పంటి వరుస మొత్తం చెక్ చేసి పంపిస్తూ ఉంటాం, లేదా మీరైనా వచ్చి చూసి బేరాలు చేసుకుని తీసుకుని పోవచ్చు. ఇది తక్కువ ధర అనేసి కూడా రాసున్నాను. ఎంత ధరకు పోయినాయి, ఎన్ని గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మొత్తం 40 గొర్రెలు ఉన్నాయండి. 41 గొర్రె ఉంది. 41 గొర్రెకు 40 పిల్లలు అనేవి ఉన్నాయి దీంట్లో. సో మనం అక్కడికి వెళ్ళి ఒక 3 గొర్రెలు తీసేస్తామనేసి చెప్పాం. ఆ గొర్రెలు ముందుగానే రైతు కూడా చెప్పాడు, ఆయన ఈ రకంగా ఉన్నాయనేసి. అలాగే టీఎంఆర్ తింటాయా లేవా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ 2 విత్తన పొట్టేళ్ళు మేము కొనేసి వేరే ఒక ఫామ్కి కొన్ని పిల్లలు పంపించాం. వాళ్ళు రాకుండా డబ్బులు పంపించారు. వాళ్ళ ఫామ్కి పంపిస్తే మా 2 పొట్టేళ్ళు మేత లేకుండా ఉన్నాయండి, కొద్దిగా టీఎంఆర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు. ఆ బ్యాగ్ సగం ఇచ్చారు ఈ 2 విత్తన పొట్టేళ్ళ కోసంగా. అది తీసుకుని వచ్చి ఇక్కడ కింద పెట్టగానే అసలు టీఎంఆర్ అంటే తెలియదు వీటికి. సో ఎలా తింటున్నాయో చూడొచ్చు మీరు. గొర్రెలన్నీ మీద పడి తింటా ఉన్నాయి. సో ఈ బ్రీడర్ అనేది కొన్నామండి సెలక్షన్ మీద. ఇది 2 పళ్ళ మీద ఉంది. ఇది సంతలో కొన్నాం ఇది. సో అందుకే లేట్ అయిపోయినాయి సంత వీడియోస్ తీయకపోవడానికి కారణం ఇది. సో ఇది వచ్చేసి 2 పళ్ళ మీద ఉంది. నెల్లూరు జుడిపి మొత్తం రంగులు నలుపులు మొత్తం చూసి తీసుకున్నాం. సో ఇది చెప్పడం అయితే సంతలో 33,000 అనేది బేరం చెప్పారు. సో 28,000 కొన్నామండి. ఇది ఫైనల్ బేరం వచ్చేసి 28,000కి ఈ విత్తన పొట్టేలు అనేది కొన్నాం. 33,000 బేరం సంతలో చెప్పింది, మనకైతే 30,000 చెప్పారు. సో 28,000కి ఫైనల్గా తీసుకున్నాం. సో ఇక్కడ కనిపించే పొట్టేలు వచ్చేసి 4 పళ్ళ మీద ఉందండి. సో ఇది 4 పళ్ళ మీద ఉంది. ఎత్తుంది పొట్టేళ్ళు వచ్చేటప్పటికి, రంగు ఉంది, అన్నీ బాగున్నాయి. దీనికి ఎత్తుంది కానీ వెడల్పు లేదు, కురుసగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఆయన చెప్పడం 27,000 ఏమో చెప్పాడు. సో 24,500కి ఫైనల్ అయింది. 23,500 కాడికి వచ్చి 22కే ఆగిపోయినాం మనం. 22 కాడి నుంచి 23, 3,500, 4, 4,200 ఇంకా కుదరదంటే 4,500కి ఫైనల్గా ఈ పొట్టేలు అనేది కొనడం జరిగింది. 24,500 మీద. సో రంగు బాగుంది, ఎత్తుంది, కురుసుంది అది కొద్దిగా. సో జీవాలు వచ్చేటప్పటికి మనకు ఆ 3 గొర్రెలు తీసేసాం కదా. సో బండి గురించి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు మీటర్ లెక్కన పెట్టేసుకున్నాం ఈసారి. సో ఇక్కడ రీడింగ్ ఫోటో పెట్టుకునేసి అక్కడికి వెళ్ళినాక ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అంత 20 రూపాయలు అనమాట. అంటే డబల్ 40 రూపాయలు లెక్కన వేసుకోవచ్చు. అంటే 500 వచ్చింది అనుకోండి, 1000 కిలోమీటర్లు ఇంటూ 20 రూపాయలు అలా లెక్క వస్తుంది. సో ఇంకా గొర్రెల గురించి మాట్లాడుకుంటే మొత్తం 41 గొర్రెల్లో 40 పిల్లలు ఉన్నాయి. మనం దీంట్లో నుంచి సెలక్షన్ చేసుకున్నది అంటే ఆ 3 గొర్రెలు తీసేయాలనేటట్టుగా ముందుగానే మాట్లాడుకున్నాం. పళ్ళు పొయ్యి ఉంటే తీసేయాలనేటట్టుగా చెప్పుకున్నాం. కానీ దానికి పళ్ళు పోలేదు, సందు ఉండింది. ఒక గొర్రెకి మాత్రం 2 గొర్రెలకు కడలు పోయి ఉన్నాయి, ఒకే వైపు కడ పోయి ఉండింది. సో దాంట్లో నుంచి ఒక గొర్రె రిజెక్ట్ చేసాం, ఒక గొర్రె వేసుకున్నాం. కాలు ఒకటి బాగలేదు, కుంటుతూ ఉండింది. సో ఆ పళ్ళు పోయిన గొర్రెకి బదులు ఈ కాలు పోయిన గొర్రెని తీసేసామన్నమాట. సో మనం ఇప్పుడు కొనింది దీంట్లో 38 గొర్రెలు కొన్నాం. 3 గొర్రెలు తీసేయాలా అనే లెక్కకు బదులుగా 2 గొర్రెలు తీసేసాం. 3 గొర్రెలు తీసేసి 38 గొర్రెలు 38 పిల్లలు వేసుకున్నాం. సో జత వచ్చేసి ఇక్కడ మనకు వాళ్ళు చెప్పింది వచ్చేసి 30,000 చెప్పారు. మనం బేరం అన్నీ చేసుకున్నాక ఫైనల్ వచ్చేటప్పటికి 27,000కు ఫైనల్ అయిందండి. 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చేసి 27,000కు ఫైనల్ అయింది. 27,000 పెయిర్ అంటే 2 గొర్రెలు 2 పిల్లలు వస్తాయన్నమాట. సో ఇంత తక్కువ ధరకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొనలేదు మనం. సూడి గొర్రెలే 29,000కి 30,000కి కొన్న రోజులు ఉన్నాయి సెలక్షన్ మీద. ఇక్కడ మొత్తం కట్ట వెళుతుంది కాబట్టి ఆ లెక్కన వచ్చాయి. 27,000కి 2 గొర్రెలు 2 పిల్లలు అనేటివి. ఇక్కడ
కొని పంపించున్నాం. ఇది భీమవరానికి వెళ్తున్నాయండి. సార్ వచ్చారు బుధవారం రోజు వచ్చి గురువారం తిరిగాం. గురువారం రోజు సెలెక్షన్ చేసుకునేసి శుక్రవారం సంతకు వెళ్ళి అక్కడ 2 విత్తన పొట్టెలు కొనేసి నిన్న రాత్రి 6:30కు ఆ టైంకి బండి బయలుదేరింది. ఇటుపాటికి అన్లోడ్ అయిపోయి ఉంటుంది. 27,000 మీద 38 గొర్రెలు 38 పిల్లలు అనేటివి దీంట్లో వచ్చినాయి. 2 పొట్టేళ్ళు, ఒక పొట్టేళ్ళు వచ్చేసి 28,000, ఒక పొట్టేళ్ళు వచ్చేసి 24,500. ఇలాంటి గొర్రెలు ఇంకా ఒక పెద్ద కట్ట వచ్చేసి 85 గొర్రెలు ఉన్నాయి. సో ఈ ధరకే దగ్గరలోకి పడతాయి. దాంట్లో పిల్లలు తక్కువ ఉన్నాయి. అన్ని 2 పళ్ళే 4 పళ్ళే వస్తాయి. ఇంకొకటి వచ్చేసి 30 గొర్రెలు 30 పిల్లలు ఉన్నాయి. అది బేరం పైకి ఉంటుంది. సగానికి సగం పొట్టేలు పిల్లలు కొదాలు ఉన్నట్టున్నాయి. పిల్లలు కూడా కొద్ది పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. 3 నెలల పిల్లలు అలాంటివి ఉన్నాయి. ఒకటి సూడి గొర్రెల కట్ట ఒకటి ఉంది. మీకు కావాలనుకుంటే నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. ఆ వీడియో కూడా రేపు రావచ్చు నాకు తెలిసినంతవరకు. సో ఈ చివరిలో కుంటే గొర్రెనే తీసేసి ఉన్నాం మనం. ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా, నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేవి ఉన్నాయి. సో ఈ 3 కట్టలు ఒక దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పింది. ఇవి కాకుండా చుట్టుపక్కల ఇంకా చాలా కట్టలు ఉన్నాయండి. మీరు వస్తే తిరిగి చూడవచ్చు. థ్యాంక్ యూ.